సార్ మరి మీరు పొద్దున నంబర్ ఆఫ్ డేస్ పెట్టండి. ఇప్పుడు 7 గంటల సభలు అనుకుంటూ మాట్లాడొద్దంటే ఎట్లా సార్? అక్కడ ఉన్నటువంటి వారి 10 నిమిషాల టైం ఇచ్చాను నేను. సార్ అంటే మాకు కూడా 10 నిమిషాలు ఇస్తారా అపోజిషన్ పార్టీకి? ఇదేనా స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ? That's not correct, sir. No, sir. I am not here to yield. I am not here to yield, sir. Sir, residential schools, sir. Sir, దాదాపు 700 స్కూల్స్ బిల్డింగ్స్ లేకుండా కన్వెన్షన్ హాల్స్లో మిగతా పరిసర ప్రైవేట్ బిల్డింగ్స్లో పెడితే ఒక్కో పిల్లగాడు ఒకడి మీద ఒకడు సరిగా పడుకోవటానికి కూడా స్థలం లేదు. పడుకునేది అక్కడే, తినేది అక్కడే, చదువుకునేది అక్కడే. డబ్బులు ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి అధ్యక్ష. కట్టుకోవచ్చు, ఎందుకు కట్టట్లేదు? 700 స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు, కట్టుకోవాలి కదా. లేదు, వారు అడిగిన దానికి సమాధానం చెప్పాలను. సో 700 స్కూల్, ఒక్కో స్కూల్కి యావరేజ్ 20 కోట్లు కావాలంటే కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చించి కడితే తప్ప బిల్డింగ్లు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇంకెప్పుడు నెక్స్ట్ 2 నెలల్లో అయిపోతున్నారు మీరు. ఆధారం వచ్చేది మేమే కదా, ఇక మేము కట్టడే, మీరు కట్టేదే లేదు. ఇంకెక్కడ కడతారండి? అయిపోయింది, ఇంకెక్కడ కడతారు? సార్, ఇది రెసిడెన్షియల్ స్కూల్ సంగతి. ఇక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి సొంత భవనాలు లేవు, సరిపడా క్లాస్ రూమ్స్ లేవు, మరుగుదొడ్లు లేవు, సరైన సమయంలో పిల్లలకి పుస్తకాల పంపిణీ లేదు, యూనిఫామ్ సప్లై లేదు. అధ్యక్ష, చాలా పాఠశాలల్లో చూశాను అధ్యక్ష. సరే, రాష్ట్రం మనది, పిల్లలు మనవాళ్ళు, బడ్జెట్ బాగుంది, సంపద బాగుంది, మానవ వనరులు అభివృద్ధి చేసుకోవాలి. ముందు ప్రయారిటీ అది ఉండాలి కదా అధ్యక్ష. పిల్లలు కావాల్సిన ఏమీ చేయరు, పాఠశాల బిల్డింగ్లు కట్టరు, రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష డిఎస్సి పెట్టి మీరు? అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 2013 అండి 2013లో పెట్టినప్పుడు డిఎస్సి తప్ప ఇంతవరకు డిఎస్సీ బెటర్. ఎందుకు రిక్రూట్ చేయరండి? టీచర్లు అవసరం లేదా? పిల్లల పాఠశాల చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళతో పాటు టీచర్లు రిక్రూట్ చేయరు. పోనీ ఏమన్నా పాఠశాలను స్వీట్ చేపిద్దాం, బాగు చేపిద్దాం అంటే అధ్యక్ష, నేను చాలా గ్రామాల్లో కలిసినప్పుడు పేదవాళ్ళు స్వీపర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో అడిగా, మీరు కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే మినిమం వేజెస్ కూడా లేదు అధ్యక్ష, 8,500. నేను చాలా సందర్భాల్లో లేబర్ డిపార్ట్మెంట్ డిస్కషన్కి వచ్చినప్పుడు కూడా అడిగా, ఏమంటే మినిమం వేజెస్ రేట్ ఫిక్స్ చేసి రివ్యూ చేసి వాళ్ళ జీతాలు వచ్చేటట్టుగా ప్రభుత్వాలు పనిచేసేటువంటి వాళ్ళకి మినిమం వేజెస్, శ్రమ దోపిడీ జరగకుండా చూడండి. నన్ను ఇంతవరకు లేదు అధ్యక్ష. కేవలం 8,500 ఇస్తా ఉన్నారంటే చాలా బాధపడుతూ ఉన్నారు. స్వీపర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేయండి, ఎక్కడైతే లేరో స్వీపర్స్ని పెట్టండి, పాఠశాల బిల్డింగ్ కట్టించండి. ఇది ప్రధానంగా మన దృష్టి సారించాల్సినటువంటి అంశం అధ్యక్ష. లేకపోతే అధ్యక్ష, కార్పొరేట్ స్కూల్స్ మీరే చెప్పారు, ఉద్యమం నడిచేటప్పుడు పెద్ద ఎత్తున చెప్పారు. ఏంది కార్పొరేట్ స్కూల్స్? తెలంగాణ మీద దోపిడీ చేస్తున్నారు. నారాయణ స్కూల్ ఉండదు, చైతన్య స్కూల్ ఉండదు, మొత్తం అంతా తెలంగాణ సంబంధించిన స్కూల్స్ అన్ని పెట్టిస్తూ ఉన్నారు. మీరే చెప్పారు కదా, 9.5 సంవత్సరాలు అవుతుంది. ఏం చేశారండి? ఏ నారాయణ స్కూల్ బంద్ చేశారు, ఏ చైతన్య స్కూల్ బంద్ చేశారు? యాడ చూసినా పోనీ అసలు స్కూల్కి సంబంధించిన మీ పారామీటర్స్ వాళ్ళని ఫాలో అవుతున్నారంటే ఏ ఒక్క స్కూల్లో సరిగా లేదు. చాలా స్కూల్స్లో పర్మిషన్ లేకుండా నడుపుతా ఉన్నారు అధ్యక్ష. సార్, నేను ఒక లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్గా చెప్తున్నా, మీరు దయచేసి సార్ మీరంటే నాకు చాలా గౌరవం. దయచేసి మీరు ఇట్లా ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటూ పోవడం కూడా భావ్యం కాదు సార్. ఎందుకంటే వినటానికి మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎంతమందిని ఆపగలుగుతాం సార్? నేను ఒక్కరిని ఎంతమంది ఆపగలను? మీరు ఇట్లా మేము అనంది అన్నట్టు సార్ మేము అనంది అన్నట్టు బిల్డింగులు లేవు, టాయిలెట్లు లేవు, ఇవన్నీ అట్లా లేవు అంటే అయిపోయిందా సార్? లేవా? లేనిదే నడుస్తుందా వ్యవస్థ? మీరేమన్నా కట్టిస్తే మీరు కట్టి పెడితే మేమన్నా కూల్ చేసినామా? అట్లా అంటారా? అట్లా మీరంత పెద్దవారు అట్లా అంటారా? అట్లా తక్కువ ఉన్నాయానండి, లేకపోతే అక్కడ లేదు అనండి, ఇట్లా చెప్పండి. కానీ బిల్డింగులు లేవు, టాయిలెట్లు లేవు, ఏమీ లేదు,
క్లాస్ రూమ్లు లేవు అట్లా అంటారా? మీరు బాగా కట్టినారు, మేమేమో పలగొట్టినాం, అవిట్లను కూలగొట్టినాం. ఎట్లా సార్ అట్లా? దయచేసి సార్ దయచేసి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నావు లెజిస్లేటివ్ మినిస్టర్గా, మీరు కన్స్ట్రక్టివ్ ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి. నారాయణ చైతన్య విషయం కూడా సార్ మేము ఎప్పుడు అనలేదు, ఉంటే ఏదైనా వీడియో చూపెట్టండి. మేము ఎవరిని కూడా మేము అనలేదు అట్లా. అది తప్పుడు మాటలు. మీరు ఇట్లా ప్రచారము అబద్ధాలు చేయొద్దు దయచేసి. మీరు విషయం మాట్లాడండి, సబ్జెక్టు మాట్లాడండి. మీ కన్స్ట్రక్టివ్ ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి, తీసుకోవడానికి సిద్ధం. కానీ మీరు ఇట్లా ఊరికి అబద్ధాలు మాట్లాడుతూ పోతే మరి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము ఆపలేము అందరినీ, మళ్ళా డిస్టర్బ్ చేస్తున్నారని మళ్ళీ అంటారు. మీరు అబద్ధాలు చెప్పకండి సార్, నిజాలు మాట్లాడండి సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు ఇట్లా భయపెట్టిస్తే ఎట్లా అండి? ఎంతమంది ఉన్నారు, మేము ఆపగలం అంటే వచ్చి కొట్టండి, దానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ ప్రజల కోసం అయితే మేము మాట్లాడాలి కదా సార్. గవర్నమెంట్ స్కూల్స్లో నేను చాలా స్కూల్స్ కూడా వెళ్ళాను అధ్యక్ష, మీకు ఫోటో కూడా పంపిస్తాను సార్. ఇంగ్లీష్ మీడియం సార్, స్కూల్లో పోయి కూర్చున్నాను సార్. 45 minutes పీరియడ్ ఉంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు అందులోనే, తెలుగు మీడియం పిల్లలు అందులోనే, ఇద్దరికి ఒకటే టీచర్ చెప్తాడు. 20 నిమిషాలు ఆయన ఇంగ్లీష్లో, 20 నిమిషాలు తెలుగులో. ఏమన్నా నడుస్తుందా స్కూల్ అధ్యక్ష? అసలు ఏమన్నా నడుస్తుందా? కాదండి. నేను కూర్చున్న క్లాస్లో ఏమన్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం టీచర్ చెప్పాలా, తెలుగు ఆయన తెలుగు. 45 నిమిషాలు పీరియడ్ చెప్పే స్కూల్లో 20 నిమిషాలు వీళ్ళకి, 20 నిమిషాలు వాళ్ళకి ఒకటే క్లాస్లో కూర్చోబెట్టి చెప్తే ఏం విద్యా బోధన? మళ్ళీ బయటికి మాత్రం మనం బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఎందుకు? యు టు రిక్రూట్ ద స్టాఫ్. అన్ని స్కూల్స్లో అదే పరిస్థితి, అన్ని స్కూల్స్లో అదే పరిస్థితి అండి. ఏ ఒక్క స్కూల్ కాదు సార్. నియరింగ్ అబౌట్ 8,000 స్కూల్స్ సింగిల్ టీచర్ స్కూల్తో బాధపడుతోంది సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సార్. సింగిల్ టీచర్ 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే టీచర్ చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పాలి సార్? రోజుకి 45-46 గంటలు చెప్పాలి. ఆయన ఉన్నదే 24 గంటలు. ఎడ చెప్తాడండి? మీరు అర్థం చేసుకోవాలి కదా. మన సంపద మన వనరుల కోసం ఖర్చు పెట్టాలి కదా సార్. వాళ్ళు అడిగిన దానికి కూడా చెప్పొద్దు అట్లాగే సార్. ఇమ్మీడియట్గా నేనేమంటున్నానంటే కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి మేము అనలేదు అంటున్నారు. సరే, మీరు అనలేదు అన్న దానికి రేపెల్లుండి సభ కూడా జరుగుతుంది, నేను తీసుకొని చూపిస్తాను మీకు. దాంతోపాటు ఇప్పుడు ఐఎమ్ ఆల్సో మేకింగ్ ఎ స్మాల్ సజెషన్ టు ద గవర్నమెంట్. కార్పొరేట్ స్కూల్స్ వలన ఈరోజు రాష్ట్రంలో చైన్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు పెట్టి మొత్తం విద్యని ఒక పెద్ద మాఫియా యాక్టివిటీ లాగా చేశారు. ఫీజు నియంత్రణ లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలు విపరీతంగా బాధపడుతున్నాయి. కనీసం ఆ ఫీజు అని కంట్రోల్ చేయండి. మీరు ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ కంట్రోల్ చేస్తే అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఎవరెవరి ప్రాంతాల్లో వాళ్ళైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని బతుకుతారు. ఒక కార్పొరేట్ స్కూల్స్కి ఇద్దరికి చైతన్య నారాయణ గొప్ప చెప్పే బదులు మీరు కంట్రోల్ చేయండి. ఒక స్కూల్ 2 స్కూల్ కంటే ఎక్కువ పెట్టడానికి లేదని నియంత్రణ చేయండి. మీ పారామీటర్స్ ప్రకారం అసలు వాళ్ళ బిల్డింగ్లోనే చూడండి. ప్లే గ్రౌండ్ ఉండదు, ఏమి ఉండదు. అపార్ట్మెంట్స్లో కుక్కి చెప్తా ఉంటారు. దాని మీద నియంత్రణ లేదు. దయచేసి ఆ పని చేయండి. చాలామంది ఈ మధ్య సూసైడ్ కూడా చేసుకున్నారు అధ్యక్ష. నారాయణ స్కూల్లో చేసుకున్నా, చైతన్య స్కూల్లో చేసుకున్నా. ప్రెజర్ విపరీతంగా పెరుగుతాం. చాలా సంతోషం సార్. వారు కూడా చెప్పారు, వీరు కూడా చెప్తున్నారు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే పాలిస్తున్నారు. మేము ఇంకా పాలించలేమే. వచ్చే 2023-24 తర్వాత పాలిస్తాం. అప్పుడు డెఫినెట్గా ఈ మార్పులు చేర్పులన్నీ చేస్తాం సార్. దానికంటే ముందు ఏమన్నా ఉన్నటువంటి పాలన అది ఉమ్మడి రాష్ట్రాన్ని అది బాగాలేదని కదా మన రాష్ట్రం తెచ్చుకుంది. ఇంకా దాంతోనే కంపేర్ చేసుకుంటే ఎట్లా? నేను ఆడుకూసనే బిల్లు పెట్టినా సార్. మీరు అది మీరు కంపారిజన్ ఉమ్మడి రాష్ట్రంతో కాదు చేసుకోవాల్సింది. మనం ఈ రాష్ట్రంలో రిలేటివిటీ థియరీ పక్కన ఇంకేదైనా రాష్ట్రాలు ఉంటే చేసుకోవాలి.